హలో! ఆనందరావు గారేనా మాట్లాడేది? అవునయ్యా! ఆ! నా పేరు శివ అండి. నేను డీసీబీఏ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను. దండాలు దొర. చెప్పండి దొర నాకెందుకు ఫోన్ చేశారు దొర? మీకు ఒక రూ. 1,00,000 లోనొచ్చింది. తీసుకుంటారా? ఇత్తానంటే ఎందుకు తీసుకోను దొర? తీసుకుంటా. ఇప్పుడు నేనేం చేయాలి దొర? నువ్వేమి చేసేది లేదు. ముందుగా నాకు ఒక రూ. 10,000 నా నంబర్‌కి పంపించండి. ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ బ్యాంక్‌కొచ్చేసి రూ. 1,10,000 తీసుకెళ్ళండి. సరేనా? ఎట్లా పంపించాలి దొర? ఫోన్‌పే ఉందా? దాన్ని వాడటం వచ్చా నీకు? మా ఓనర్ ఫోన్‌పే ఎట్ట చేయాలో నేర్పిండి దొర. ఇప్పుడు మీకు 10,000 పంపించనా దొర? నాకు బకరాగాడు దొరికాడు రోయ్! పంపు. నీకు నా నంబర్ పంపిస్తున్నా. ఈ నంబర్‌కి పంపించేసేసేయి. సరే దొర. ఒక నిమిషం ఆగండి దొర. అయ్యో దొర! దీంట్లోని బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటున్నారా? ఓ పని చేయనా దొర? రేపు పంపించనా దొర మీకు డబ్బులు? ఛ! ఇచ్చిన అవకాశం మళ్ళీ మిస్ అయ్యేటట్టుంది. ఓ పని చేయి పెద్దయ్య. నేను నీకు రూ. 500 రీచార్జ్ చేస్తున్నా. ఆ డబ్బులొచ్చిన వెంటనే నాకు మళ్ళీ రీచార్జ్ డబ్బులు నాకిచ్చేసేసేయి. సరేనా? సరే పంపండి. ఇప్పుడు నేను మీకు ఫోన్‌పే చేస్తా. ఒక్క నిమిషం ఆగండి. అయ్యో! దీంట్లో రూ. 500 చూపిస్తుంది. ఇక్కడ నా స్నేహితుడు ఒకడుండు. వాడికి నేను ఒక రూ. 5,000 ఇయ్యాలిరా. ఆ రూ. 5,000 ఇస్తే నాకు రూ. 15,000 ఇస్తున్నాడు. ఆ! మీరేమనుకోకపోతే ఆ రూ. 5,000 మీరే కొడతారా? నా స్నేహితుడు కొట్టిన వెంటనే నీకు ఇచ్చేస్తా మళ్ళీ. సరే పెద్దయ్య. కొడతున్నా చూడొకసారి. సరే అయ్యా! నా స్నేహితుడి దగ్గరికెళ్ళి ఈ డబ్బులు వాడికిచ్చేసి, ఆ డబ్బులు తీసుకొచ్చి మీకిచ్చేత్తా అయ్యా! సరే, సరే. త్వరగా రా. ఈరోజు నువ్వు పంపించకపోతే మళ్ళీ లోన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని త్వరగా వచ్చేసి అమౌంట్ కొట్టేసేసేయి. సరే దొర. ఏంటి తిక్కలోడు ఫోన్ ఎత్తట్లేదేంటి? మళ్ళీ చేద్దాం. ఫోన్ ఎత్తట్లేదు. స్విచ్డ్ ఆఫా? వాడు నన్ను పిచ్చోన్ననుకున్నాడు. నన్ను పిచ్చోన్ని చేసి నా దగ్గర రూ. 10,000 దొబ్బుదామని. నేనంత తెలివి తక్కువోడినా? నేనే వాడి దగ్గర రూ. 5,500 నొక్కేశా.